కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. ఏంటి నా ముందు ఇన్ని సినిమా టికెట్లు ఉన్నాయి, ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? ఎస్, ఆయన అభిమానం అలాంటిది. విశాఖ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న వెంకట్రావు గారికి సినిమాలంటే ఎంత అభిమానమో ఎవ్వరం చెప్పలేం. ఎందుకంటే ఈ సినిమా టికెట్లు, ఈ కలెక్షన్ చూస్తే అర్థమైపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. కొంతమంది స్టాంప్స్ కలెక్ట్ చేస్తారు, కొంతమంది కాయిన్స్ కలెక్ట్ చేస్తారు, కొంతమంది పురాతన కాలం నుంచి మనం వాడినటువంటి వస్తువులన్నీ కూడా కలెక్ట్ చేస్తాం. ఇలాంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. ఈయన మాత్రం డిపార్ట్మెంట్లో పని చేయకముందు సినిమాలంటే ఆయనకి ఎంత డెడికేషనో ఇక్కడ ఉన్నటువంటి ఈ మూవీ టికెట్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా, రూపాయి పావలాకి అప్పుడు రాజ్ కమల్ థియేటర్లో ఏ సినిమా చూశారు, ఆ సినిమా తాలూకా డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు సహా వెనకాతల పెన్తో కూడా రాసుకున్నారు. అంత డెడికేషన్ అనమాట. సో ఇక్కడ ఇంకా చాలా ఫైల్స్లో కూడా మూవీ టికెట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 1800 సినిమాలు చూశారంట. అంటే 1800 సినిమా తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా వెంకట్రావు గారు ఎంత భద్రంగా దాచుకున్నారో ఇక్కడ మీకు అర్థమవుతోంది కదా. ఒకసారి వెంకట్రావు గారితో మాట్లాడదాం. నమస్తే అండి. మేడం గారు నమస్తే అండి. ఎస్, ఇప్పుడు వైజాగ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. దానికి ముందు మిమ్మల్ని కదిలిస్తే ప్రతి సినిమా ఏ థియేటర్లో ఎన్ని రోజులు ఆడిందో కూడా మీరు చెప్పేస్తారు. మేడం గారు, విశాఖపట్నంలో అన్ని థియేటర్లో సినిమాలు చూశానండి. విశాఖపట్నంలోనే కాదు, ఎక్కడికి ఊరు వెళ్ళినా సరే, విజయనగరం కానీ, అనకాపల్లి కానీ, హైదరాబాదు, సికింద్రాబాదు, అలాగే గాజువాక, ఎక్కడికి వెళ్ళినా సరే సినిమాలు అనేవాడు చూసేవాడిని. మరి సినిమాలు అంటే నాకు చాలా అభిమానం. సో నాకు మొదటి నుంచి సినిమా టికెట్లు సేకరించాలనే అభిలాషం మా అమ్మమ్మ గారిదండి. అది ఆవిడ ఏంటంటే ఎప్పుడు చూసినాను, ఎప్పుడు పేపర్లో పడతావు, టీవీలో చూపిస్తారంటే నాకు తెలిసేది కాదు. ఆ టికెట్లు అలా దాయడం వల్ల అది నాకు హాబీ అయిపోయిందండి. ఇంతకు ముందు అయితే ఇంకా 40 పైసలు టికెట్ ఉండేదండి. అది కౌంటర్ ఫైల్ చాలా చిన్నది. నేను నేల టికెట్ 40 పైసల నుంచి సినిమా చూసుకొని వచ్చానండి. ఇప్పుడైతే 150 రూపాయలు. మరి గవర్నమెంట్ జీవో ప్రకారం అయితే వారం రోజులు 10 రోజులు 250 ఆ టికెట్ని పెంచి అమ్ముతున్నారు. అప్పట్లో కూడా ఉండే బెనిఫిట్ షోలు ఉండేవి, కానీ ఇప్పుడు అంత ఎక్కువగా లేవండి. వెంకట్రావు గారు, ఇక్కడ కనబడుతోంది రూపాయి పావలాకి టికెట్ కొని సినిమా చూశారు మీరు. అప్పటికి మీ ఏజ్ ఎంత అంటారు? అప్పుడు నాకు 10 ఇయర్స్ మేడం గారు. 10 ఇయర్స్ నుంచి నాకు ఈ ప్రయాణం మొదలైంది. మొట్టమొదటిగా నేను చిన్నప్పుడు మా తాతగారి ఊర్లో ఉండేవాడిని. చోడవరంలో రాజకోట రహస్యం సినిమా చూశానండి మొట్టమొదటిగా చిన్నప్పుడు. అప్పటి నుంచి మరి అది అలాగా ప్రయాణం సాగుతూనే మేడం గారు. ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది. ఈ 40 సంవత్సరాల నుంచి నా దగ్గర టికెట్ల సేకరణ మాత్రం అలాగే ఉందండి. ఇప్పుడు కూడా నేను డిపార్ట్మెంట్కి రాకముందు నేను టైలర్ అండి, టైలరింగ్ చేసేవాడిని, కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసేవాడిని. తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చాను మేడం గారు. ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కూడా ఏ రోజు కూడా ఎప్పుడూ ఆపలేదండి. దీనికి ముఖ్య కారణం మా అమ్మమ్మ గారండి మేడం. ఇప్పుడు 1987 నుంచి మీరు ఈ సినిమా 85 అండి, 1985 నుంచి ఈ టికెట్ల సేకరణ కంటిన్యూగా సాగుతూనే ఉందండి. ఇంత భద్రంగా ఎలా దాచగలిగారు? అసలు ఎక్కడ చెక్కు చెదరకుండా రూపాయి పావలా, 2 రూపాయలు, 3 రూపాయలు, ఇంకా 3 రూపాయల 50 పైసలు, చాలా వరకు ఉంది కాస్ట్. అదే మేడం గారు, మొట్టమొదటి నుంచి ఏంటంటే నేను టికెట్లు భద్రంగా ఉంచాలని 40 పైసల టికెట్లు ఉండేవి. అవి కొన్నాళ్ళు చెదలు పట్టేసి పోయండి. అప్పుడు ఏం చేశానంటే ఒక మిత్రుడు చెప్పడం వల్ల ఈ ఫోల్డర్లోని భద్రపరిచానండి. 40 పైసలకి కొన్న టికెట్లు కూడా ఉండేవండి. 40 పైసలు ఉండేవండి. 40 పైసలు, 60 పైసలు, 90 పైసలు, ఆ తర్వాత రూపాయి పావలా అయిందండి. అప్పటి నుంచి కూడా టికెట్లు నా దగ్గర ఉన్నాయి. ఈ ఫ్రెండ్ చెప్పడం వల్ల ఇలాగా ఈ ఫోల్డర్లో భద్రంగా దాచిపెట్టానండి. వీటికి ఇప్పుడు ఒక 40 ఇయర్స్ నిండిపోయాయండి. అంటే సినిమాలంటే ఇంత అభిమానం మీకు ఉంది కదా, మరి సినిమాల్లో యాక్ట్ చేయాలన్న ఆలోచన, ఇష్టం కూడా ఉందా? ఏం లేవు మేడం గారు. సినిమా చూశాను. ఇప్పుడు ఏంటంటే ప్రేక్షకులు ఆదరిస్తేనే సినిమా అంటారు ప్రతి ఒక్కరు.
ప్రేక్షక దేవుళ్ళకి వందనాలు అభివందనాలు అని చెప్తారు ప్రతి ఒక్కరు కూడాను. స్టేజ్ ఎక్కగానే హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, రచయిత కానివ్వండి, ఎవరైనా సరే ఇప్పుడు ఇంతమంది ప్రేక్షకుల గురించి చెప్పేటప్పుడు నేను ప్రేక్షకుణ్ణి, అందులో మీరు కూడా ఒకరు. నేను ప్రేక్షకుణ్ణి. సో నా దగ్గర 40 సంవత్సరాల నుంచి నేను సినిమాలు చూశాను, నా దగ్గర టికెట్స్ ఉన్నాయి, నన్ను మీరు గుర్తించండి అని సినిమా పరిశ్రమలో ప్రముఖులందరినీ కోరుకుంటూనే ఉన్నాను. కానీ ఇంతవరకు ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదండి. మేడం గారు చాలా మంచి విషయం చెప్పారు. ప్రతి హీరో ఏ స్థాయికి ఎదిగినా కూడా మొట్టమొదటిగా మేము ఈ స్టేజ్ మీద ఈ స్థాయిలో ఉన్నాము అంటే మీ ప్రేక్షక దేవుళ్ళ ఆదర అభిమానాలని ఖచ్చితంగా చెప్తారు. సో అలా చెప్పడం కూడా ఒక గర్వం. మాకు కూడా అభిమానులకి కూడా ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు అని ఒక ఆలోచనతో ఈరోజు సినిమాల పైన ఉన్నటువంటి అభిమానమే ఈ టికెట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. దాదాపు 1985 సంవత్సరం నుంచి ఇన్ని టికెట్స్ ఆయన కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేయడమే కాదు, హాబీని ఎంత భద్రంగా ఉంచుకున్నారో ఇదిగో ఈ టికెట్లు ఇప్పుడు కూడా మనం లెటర్స్ ఎక్కడ చెక్కి చెదిరిపోకుండా కనబడుతున్నాయి, ఇంత బాగా దాచారు. సో ఇంతకుముందు ఏమైనా టాప్ హీరోస్ని కలవటం కానీ అలాంటి ఆపర్చునిటీ వచ్చిందా మీకు? హీరోలు కలవలేదు మేడం గారు, డైరెక్టర్ని నిర్మాతలు కలిశానండి. అలా కేసీ రామారావు గారు, కేసీ శేఖరబాబు గారు, చనిపోయారు శేఖరబాబు గారు, అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, రాఘవేంద్ర గారిని కూడా కలిశాను. అందరూ ఏంటంటే హైదరాబాద్ రండి మాట్లాడదాం అంటారు. అలాగే మా అసోసియేషన్ దీంట్లో కూడా నేను పెట్టాను, కానీ ఎవరో నాట్ రెస్పాన్సిబిలిటీ మేడం గారు, ఎవరో రెస్పాన్స్ తీసుకోలేదు. అలాగే మన సినీ హీరో శివాజీ రాజా గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే మన కళ్ళు సినిమా డైరెక్టర్ ఎంవి రఘు గారు, అందరూ ఫోన్ నెంబర్లు ఉంటాయి మేడం, అందరితో పరిచయం ఉంది. కానీ ఇది ముందుకేమి వెళ్ళలేదండి. ఇది ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు వెనక్కి వచ్చేస్తుంది. నా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఇది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు నాకు 50 సంవత్సరాలు పూర్తయిందండి, 40 సంవత్సరాలు పూర్తయిందండి అంటారు. సో నేను 40 సంవత్సరాల కింద టికెట్ ఎలా ఉందో, మీ ఏజ్ పక్కన పెడితే మీ అభిమానంకి ఎన్ని సంవత్సరాలు టికెట్లు మీరు ప్రూవ్ చూపించారు. 100% మేడం గారు. ప్రతి టికెట్ నేను 40 సంవత్సరాల కింద టికెట్ ఎలా ఉందో ఇప్పుడు తీసిన టికెట్ ఎలా ఉందో చూడండి, రెండు పక్క పక్కన పెడితే ఒకలాగా ఉంటాయి. అంత భద్రంగా, అంత బాధ్యతగా నాకు సినిమాల మీద ఉన్న అభిమానంతో. ఇప్పుడు చాలామంది చెప్తారు నేను ఆ సినిమా 100 సార్లు చూశాను, ఈ సినిమా 20 సార్లు చూశాను అంటారు. కరెక్ట్ కాదు కదండి అది. దానికి ఎవిడెన్స్ ఉండాలి, ఎవిడెన్స్ అయితే లేదు. సో నేను చూశాను, ఎక్కువ రోజులు చూసిన సినిమా మేజర్ చంద్రకాంత్. అదే నా దగ్గర అన్ని టికెట్లు ఉన్నాయండి. ఎప్పుడు ఏ రోజు థియేటర్ పేరు, సినిమా పేరు, డైరెక్టర్ పేరు, షో టైమింగ్, సో డేటు అన్నీ కూడా నేను టికెట్ వెనకాలన్నీ రాసి పెడతానండి. అంటే బిఫోర్ దిస్ డ్యూటీ మీరు 40 ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి ఇన్ని ఎవిడెన్స్లతో సహా మీరు అంతా కూడా చాలా భద్రంగా ఒక అభిమానికి ఎలాంటి మంచి లక్షణాలు ఉండాలో అది మీరు ఒక హాబీగా మలుచుకున్నారు. ఇప్పుడు డ్యూటీలో కూడా మీరు ట్రాఫిక్లో ఉంటారు కదా, సో చాలా వరకు యాక్సిడెంట్లు చూస్తున్నారు, చాలా ప్రమాదాలు చూస్తున్నారు. అయ్యయ్యో అని మీరు అప్పటి వరకు సిగ్నల్లో మీ విధులు నిర్వహిస్తున్న టైంలోనే ప్రమాదాలు జరిగినప్పుడు పరుగులు పెడుతూ ఉంటారు. ఒక తండ్రిలో ఉన్న ఆలోచన వస్తుంది, లేకపోతే ఒక అన్నగా వస్తుంది, ఇట్లా అయ్యో చిన్న వయసులో వాళ్ళు ఇలాంటి ప్రమాదాలు. సో దాంతో ఇన్స్పైర్ అయ్యి కూడా మీరు చాలా స్లోగన్స్ రాశారు ట్రాఫిక్ పైన. మేడం గారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను 20 ఇయర్స్ అవుతుందండి డిపార్ట్మెంట్కి వచ్చి. నేను ట్రాఫిక్ కోసమే నన్ను ఎంపిక చేశారండి. నేను కేవలం ట్రాఫిక్ విధులే కాదు, నేను కూడా యాంకర్ని. దాని మీద స్లోగన్స్ కూడా రాశాను మేడం గారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, పోలీసు వారితో సహకరించండి, అలాగే ఇద్దరే ముద్దు ఇకపై వద్దు, జీవితమైన ద్విచక్ర వాహనమైన, హెల్మెట్, మెదడుకి రక్షణ ఇచ్చేది శిరస్సు, శిరస్సుకు రక్షణ ఇచ్చేది హెల్మెట్, హెల్మెట్ లేని ప్రయాణం మీకే ప్రమాదం. అలాగే వేగమే కాదు ముఖ్యం, ప్రాణం, అతి వేగం ప్రమాదకరం, మీపై ఆధారపడ్డ వారికి బాధాకరం. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, పోలీసు వారితో సహకరించండి. ఇవి అన్నీ కూడా సింగిల్ వర్డ్స్ లైన్సే కానీ చాలా వరకు కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే మనం వాళ్ళు కూర్చోబెట్టి క్లాసులు పీకి ఇది పెట్టుకోండి అది పెట్టుకోండి ఇన్ని చెప్పే కన్నా ఒక స్లోగన్తో వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేయవచ్చు. ఎస్ మేడం గారు, ఎక్కడున్న పాయింట్లో విశాఖపట్నం సిటీ ట్రాఫిక్లోని నేను చాలా సర్వీస్ చేశాను. ప్రతి దగ్గర కూడా సీడీస్, క్యాసెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి జంక్షన్లో కూడా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసామండి. చాలా చక్కగా చేసాం. ట్రాఫిక్ నాకు ఉన్నది ఒకటేనండి, నాకు ట్రాఫిక్ బాగుండాలి, నా పాయింట్లో ఏమీ జరగకూడదు. నా 20 ఇయర్స్లో కూడా ఎక్కడ కూడా నా పాయింట్లో ఎవరైనా పడిపోయినా లేచి వెళ్ళిపోవడమే, అంతేగాని ఎటువంటి పెద్ద యాక్సిడెంట్లు అయితే జరగలేదు మేడం గారు. నేను తెల్లవారులేసి 100 దేవుళ్ళకి దండం పెట్టుకొని వస్తాను, నా పాయింట్లో ఏమి జరగకూడదని. అదేనండి. సో వీటితో పాటు
అసలు సినిమా హీరోస్కి అతీతంగా మీరు అన్ని సినిమాలు చూసారు మోస్ట్లీ. బాగా ఇష్టమైనటువంటి అభిమాన హీరో ఎవరండి మీకు? మా పాత ఎన్టీ రామారావు గారు అండి. ఎన్టీ రామారావు గారు నాకు అభిమానం అంటే ఎన్టీ రామారావు గారు అండి. అలాగే ఆ హీరో సినిమా చూడాలి, హీరో సినిమా చూడాలని నాకేం లేదండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళం, ఈ ఒరియా సినిమా కూడా చూశానండి. ఒరియా అంటే బరంపురం వెళ్ళినప్పుడు ఒరియా కూడా సినిమా చూశాను. చొక్కాకు సబు దిక్కుచ్చి అని ఒరియాలో కూడా ఒక సినిమా చూశాను మేడం గారు. అందరు హీరోలు, నాకు హీరోలు తాలూకా ఏం లేదండి. అందరు సినిమాలు, అందరు హీరోలు. ఏ సినిమా ఎక్కువ సార్లు చూసారు? హైయెస్ట్ సినిమా మేజర్ చంద్రకాంత్ అండి, మెలోడీ థియేటర్. అలాగే నేను ఎక్కువగా సినిమాలు చూసిన థియేటర్ రాజ్కమల్ అండి. రాజ్కమల్ థియేటర్ ఎక్కువగా చూశాను. దాదాపు 75 నుంచి 80 సినిమాలు ఆ థియేటర్లోనే చూశాను మేడం గారు. మరి విశాఖపట్నంలో అంటే ఇప్పుడు థియేటర్లు ఏం లేవండి, అన్నీ చాలా మటుకు తీసేశారు. ఆ ఉన్న థియేటర్లు కూడా కొద్దిగా రన్ అవ్వట్లేదు మేడం గారు. ఇప్పుడు సినిమాకి థియేటర్కి వెళ్ళి ప్రేక్షకుడు చూసే రోజులు పోయాయండి. ఒకటండి, ఈ మధ్య కాలంలో సినిమా పరిశ్రమలో ఒక సినిమా 50 రోజులు ఆడింది, ఫంక్షన్ చేస్తున్నాం అనేది మాత్రం ఈ సంక్రాంతికి వస్తున్నాం రా అనే సినిమా ఒకటే జరిగిందండి. ఇంతవరకు అయితే లేదు మేడం గారు. 50 రోజులు చాలా రోజులు మేడం గారు. అప్పట్లో అంటే 50 రోజులు సినిమా ఆడిందంటే సీల్స్ ఇచ్చేవారు, ఫంక్షన్ చేసేవారు, దాన్ని 100 రోజుల వరకు తీసుకెళ్లేవారు, ఫంక్షన్ చేసేవారు. ఇప్పుడైతే ఆ ఛాయలు ఏమి కనపడలేదు మేడం గారు. మళ్ళీ కొత్త ట్రెండ్ వచ్చింది మళ్ళీ. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ల వల్ల అయిపోతుందండి సమయం అంతా. సినిమా ఇండస్ట్రీ రోజు ఒక స్థాయిలోకి ఎదిగిందంటే అభిమానులు ముందు అంత ఆదరించబట్టి ఒక సినిమా తీస్తే దాన్ని హిట్ చేసే విషయంలో ఎంతకైనా వాళ్ళు సెలబ్రేషన్స్ కానీ ఇంట్లో పండగలా చేసుకునేవాళ్ళు. సో ఆ స్థాయిలో 100% మేడం గారు. సినిమాకి ప్రేక్షకుడే దేవుడు అండి అని అందరూ అంటారు, కానీ ఆ దేవుడిని ఎవరు పట్టించుకోరు. అంటే నేను దేవుడిని అని చెప్పట్లేదు మేడం గారు. సినిమా హిట్టా ఫట్టా అనేది ఒక రోజులోనే తెలిసిపోద్ది. కానీ దాని అభిమానం తండ్రి, ఇప్పుడు రామారావు గారు రామారావు అభిమానులు ఉంటారు, నాగేశ్వర అభిమానులు ఉంటారు, కృష్ణ అభిమానులు ఉంటారు, చిరంజీవి అభిమానులు ఉంటారు. ఎవరు అభిమానులు ఉన్నా సినిమా మనసుకు నచ్చినప్పుడు థియేటర్కి వెళ్ళి చూడడం చాలా ఆనందం అండి. ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నావురా అనే సినిమాని 80 ఇయర్స్ పైబడిన వాళ్ళు కూడా సినిమాకి వచ్చి చూసారండి. అంత మరి చూసారంటే ఆ సినిమాలో చాలా గమ్మత్తు ఉంది. చక్కగా ఆ అనిల్ రావుపూడి గారు దర్శకుడు ఎక్కడ కూడా ఏ సన్నివేశం కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా తీశారండి. హ్యాట్సప్ టు డైరెక్టర్ గారు, మేడం గారు. అంటే మిస్ అవుతున్నామా అప్పటి సినిమాలకి ఇప్పుడు సినిమాలకి? చాలా అండి, చాలా %. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేవారు. అతని సినిమాలు ఎక్కువ చూశాను నేను. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలన్నీ అంత హాస్యమే, చాలా బాగుండేది. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో సీడీలు ఉండేవి, అందరూ సినిమా చూసేవారు. బోరు కొట్టినప్పుడు, మనసు బాగోలేనప్పుడు చూసేవారు. ఇప్పుడు అది ఏం లేదు మేడం గారు. అందరూ కూడా సెల్ ఫోన్తోనే గడిచిపోతున్నారు. ఇప్పుడు అంటే మీరు డ్యూటీ చేసినా అవుట్ ఆఫ్ డ్యూటీ అవర్స్ సినిమా హాబీ కంటిన్యూ అవుతుందా? అది 100% మేడం గారు. అది పని, అది కూడా పనికి ఆహార పథకం లాంటిది సినిమా చూడడం మేడం గారు. రిలీఫ్, మైండ్ రిలాక్స్. డ్యూటీలో చాలా డెడికేటెడ్ గా ఉండాలంటే కొంచెం స్ట్రెస్ ఫ్రీగా కూడా ట్రాఫిక్ చేయడం చాలా కష్టం మేడం గారు. చాలా కష్టం, ఒత్తిడి ఉంటుంది. సిగ్నల్ పని చేయకపోతే చాలా ఇబ్బంది పడాలి. అప్పుడు ఎవరు కూడా వినరు. సో దాన్ని కూడా మనం అన్ని గ్యాదర్ చేసుకొని చక్కగా చేయాలి. ఎక్కడ కూడా ట్రాఫిక్లో ఆవేశం అనేది పనికిరాదు మేడం గారు. ఆవేశంతో చేస్తే ఉద్యోగం చేయలేము, చాలా ఆలోచించాలి. కానీ కొన్ని బాధలు ఉంటాయి, కానీ అవన్నీ వార్చుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అవుతాం మేము. కానీ మీ అనుభవంతో చాలా వరకు చెప్తున్నారు డ్యూటీలో కూడా ఎలాంటి ఫేస్ చేస్తామని. కొంతమంది ర్యాష్గా ఉంటారు, వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేసి మీరు ఏమైనా పట్టుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ మీ పైన తిరగబడుతుంటారు. 100% మేడం గారు. 100. చాలా మంది ఇప్పుడున్న కుర్రోళ్ళు ఎక్కువ, యూత్లో చాలా మంది ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ అండి. ఆ ర్యాష్ డ్రైవింగ్ ఆపుతాం సాధ్యమైనంత వరకు. మరి ఆపలేదంటే ముందుకు వెళ్ళిపోతారు మేడం గారు. అది విషయం. నేను ఇది అనొచ్చో తెలీదు, కానీ మీ ముందు ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు మనతో పాటు పక్కనే వెళ్తున్న ఒక స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తూ చాలా ఫాస్ట్గా వెళ్తే వీడికి ఎందుకురా అంత తొందర, ఇంటికి జాగ్రత్తగా వెళ్తాడా లేదని మామూలుగా వచ్చేస్తుంది, అంత కోపం వస్తుంది. మరి మీరు అక్కడే ఉంటారు కదా, అక్కడే డ్యూటీ చేస్తారు. మీరు చెప్పారు ఇందాకలా స్ట్రెస్ చాలా ఉంటుంది, బట్ ప్రశాంతంగా డ్యూటీ చేయాలి అని. ఏమనిపిస్తుంది కొంతమంది వెళ్ళే స్పీడ్ చూసినా, ర్యాష్ డ్రైవింగ్ చూసినా ప్రమాదంలో పడబోతున్నాడు అనే ఇండికేషన్ మీకు వచ్చేస్తుందా? 100% మేడం గారు. ఇప్పుడు మాకు ఇక్కడ ఈ పాయింట్లో స్పీడ్కి వెళ్ళారంటే పక్క పాయింట్కి మేము అలర్ట్ చేస్తాం. అందులో ఇప్పుడు వచ్చేదంతా ఎండాకాలం, మాకు చాలా ఇబ్బంది ఉంటుందండి. 90% అంతా డల్ అయిపోతాం. ఎందుకంటే ఆ రోడ్డు మీద నిల్చొని ఉండాలి. 4 hours 8 hours ఉండాలి, ఒకసారి 4 hours ఉండాలి. ఇప్పుడు బందోబస్తులు అనుకోండి, కంటిన్యూగా నిల్చొని ఉండాలి. ఎక్కడైనా నిల్చొని ఉండవలసిందే. ట్రాఫిక్ అంటే కూర్చోడానికి ఆస్కారం ఉండదండి. అది మాకు మైనస్ పాయింట్ మేడం. ఇక్కడ యంగ్స్టర్స్ కొంచెం ర్యాష్ డ్రైవింగ్
డ్రైవింగ్ కానీ ఇదంతా కొంచెం ఇబ్బంది, ర్యాగింగ్ లాగా. ఎస్ మేడం గారు, అది కూడా ఇప్పుడు తగ్గుతుందండి. ఇప్పుడు తగ్గుతుంది, బాగానే ఉంది. ఆఫీసర్స్ కూడా బాగా చేస్తున్నారు, అందరూ కూడా ఫైన్లు కడుతున్నారు, ఫైన్లు కొట్టిస్తున్నారు. చాలా తక్కువ ఉంది మేడం గారు. ప్రజెంట్ అయితే ట్రాఫిక్ బాగానే ఉంది. చిన్న చిన్న ఉంటాయండి, మరి కుర్ర వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏదో బండి వాళ్ళ నాన్నగారు ఏదో పడుకుంటాడు, తాళం పట్టుకుని బయటకు వచ్చేస్తాడు. వాడికి ఏంటి బండి నడపాలని కోరుకుంటుంది. అది మెయిన్ రోడ్డుకి వెళ్ళాలా, వీధిలో తొక్కాలనే అవకాశం వాడికి తెలియదు. బండి పట్టుకుని బయటకు వచ్చేస్తారు మేడం గారు. అది జరుగుతున్నది. ఇప్పుడు ట్రాఫిక్లో కూడా చాలా మటుకు యాక్సిడెంట్లు తగ్గాయండి. అందులో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి బాగా చేస్తారు, దానివల్ల యాక్సిడెంట్లు కూడా చాలా చక్కగా తగ్గాయండి. అది మాత్రం 100% మేడం గారు. సో వైజాగ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు, ఇక్కడేమో మూవీస్ పైన ఇంత ప్యాషన్ ఉంది, ఏంటి నెక్స్ట్ రైటింగ్ ఉంది, ఇట్లా కొటేషన్స్ రాస్తూ ఉంటారు. ఒకవేళ సినిమాల్లో ఏమైనా అవకాశం వస్తే వెళ్ళటానికి అలాంటి ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఉంది మేడం గారు. ఇప్పుడు జీవితంలో గొప్ప ఒరిజినాలిటీ ఏంటంటే నటనే మేడం గారు. అది ఇంకా నాణ్యత తగ్గలేదు. ఆ నటనకి ఎప్పుడు కూడా ఒరిజినాలిటీ ఉంటుంది, అందులో కూడా నకిలీ ఉండదు మేడం గారు. అనుకున్నాను చాలాసార్లు. నేను యాక్చువల్గా అయితే మన జంజాల గారి దగ్గర నేను శిష్యుడిగా జాయిన్ అవుదామని అనుకున్నాను. ఆ తర్వాత మన సుత్తివేలు వీరభద్రరావు గారు కూడా రమ్మన్నారు, అలాగే మాడా వెంకటేశ్వరరావు గారు కూడా రమ్మన్నారు. కానీ నేను అప్పుడు ఏమీ చేయలేకపోయానండి. పరిస్థితులు, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు, దానివల్ల నేనే స్టెప్ వేయలేకపోయానండి. అది విషయం. ఒక డైలాగ్ ఏమైనా చెప్తారా సినిమాలో? అది మేడం గారు, కొండవీటి సింహం సినిమాలో ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారును పక్కని మోహన్ బాబు గారు మాట్లాడుతుంటారు. ఆ డైలాగ్ అందులో మోహన్ బాబు గారిని ఇంటర్వ్యూ చేస్తారనమాట. నా రామారావు గారు ఏం నేరం చేసి జైలుకి వచ్చారు అని అడుగుతారు. ఒక మనసు లేని మనిషికి కొడుగ్గా పుట్టడమే నేను చేసిన మొట్టమొదటి తప్పు సార్ అంటాడు. అప్పుడు రామారావు గారు, ఆ మనసుల విషయం ఈ ఎస్పి రంజిత్ కుమార్కి అనవసరం సార్. సూపర్. అప్పుడెప్పుడో సినిమాలు డైలాగ్స్, బట్ ఇప్పటికి కూడా స్టిల్ బాగా చెప్పగలిగారు. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఎట్లా అంటే చాలా మంది ప్రాణాలు కాపాడే పని మీది, దాంతోపాటు ఇటు సినిమా అంటే ఇష్టం, చాలా ఇష్టం, ఇదంతా కంటిన్యూ అవుతోంది. సో ఈవెన్ మీకు మంచి అవకాశాలు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. మీ ప్రేక్షకులకి, మీ ఐ డ్రీమ్ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.